హాయ్ మై డియర్ ఫ్రెండ్స్, నేను చెప్పేది ఒకటే మీ అందరికీ. మినిమం నా ఏజ్ వచ్చేసి 25 ఇయర్స్. 25 నుంచి 30 ఏజ్ వాళ్ళకి మేబీ నాలాంటి కష్టాలే వస్తాయి. ఎందుకంటే ఇంట్లో వాళ్ళు అమ్మ నాన్న వాళ్ళ బాధ మనకందరికీ తెలుసు. అరే ఇంత ఎదిగావు, ఎప్పుడు నువ్వు సంపాదించేది పక్కన వాళ్ళని చూసి నేర్చుకో ఇదని చెప్తూ ఉంటారు. కానీ వాళ్ళు చెప్పేది మన కోసమే అని మనం అర్థం చేసుకొని మనం 2025 మనం వేస్ట్ చేసామనుకోవచ్చు. కానీ 2026 మనం నాటుకోడి ఫార్మ్స్ లేకపోతే మన షిప్ ఫార్మింగ్, గోట్ ఫార్మింగ్ చేస్తే మనకి లైవ్ చాలా బ్యాంక్స్ అనేది మనకి లోన్స్ ఇవ్వడం జరుగుతుంది. బ్యాంక్స్ నేమ్ వచ్చేసి ఎస్బీఐ బ్యాంక్ అవ్వచ్చు, మనకి సెంట్రల్ బ్యాంక్ అవ్వచ్చు. దాదాపు మనకి లైవ్ స్టాక్ మిషన్ ఒకటి ఉన్నది, స్టార్టప్ ఇండియా మిషన్ అనేది ఒకటి ఉన్నది. మనము దాంట్లో మనం ఒక 50 lakhs తీసుకుంటే 25 lakhs అనేది మనకి సబ్సిడీ రావడం జరుగుతుంది. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, మీరందరూ కళ్ళు తెరవండి. మన 25 పోయింది వేస్ట్గా, 26న కూడా మనం ఒక కొత్త స్టెప్ తీసుకొని మనం జాబ్ ఎవరు చేస్తారు అబ్బా, జాబ్ ఎందుకు మనకి, మనం కొత్త ఐడియాస్ చేసుకుందాం. 2035 నాటికి మన ఇండియాలో బిజినెస్ చేస్తున్న వాళ్ళకి మనకి ఫండింగ్ అనేది ఎక్కువ ఉంటుంది. జాబ్ చేసే వాళ్ళకి దాదాపు మిత్రులారా మీ అందరికీ తెలిసే ఉంటుంది, ఐటీ జాబ్స్ అన్నది దాదాపు తగ్గిపోతుంది. ఎందుకంటే ఏఐ అనేది వచ్చింది. ఏఐ వచ్చినప్పటి నుంచి మనకి జాబ్స్ అనేది పోతూ ఉన్నాయి. ఏఐ తర్వాత వేరే టెక్నాలజీ వస్తుంది. అప్పుడు మనం వేస్ట్ చేయడం కన్నా మన టైము ఇప్పటి నుంచే మనం స్టార్ట్ చేద్దాం. ఓకే మై డియర్ ఫ్రెండ్స్, మీ అందరికి నేను చెప్పేది ఏంటిదంటే, ఇప్పుడు మీరు ఏదో ఒక రంగంలో బిజినెస్ అనేది పెట్టుకోవడం నా చిన్న ఆశ. నేను దీంట్లో ఏమైనా తప్పుగా మాట్లాడుకుంటే క్షమించండి మై డియర్ ఫ్రెండ్స్.